వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. అప్పులపై చర్చకు తెలంగాణ భవన్కు వస్తానని సవాలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం గురువారం తెలంగాణ భవన్లో కుర్చీ వేసి శాలువతో ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలు. ఇది జూపల్లి కృష్ణారావు గారి ఛాలెంజ్ను సీరియస్గా తీసుకోవడం కూడా కేటీఆర్ తప్పిదమని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే మనకు తెలిసిందే జూపల్లి గారు వీక్గా ఉన్నాడని స్థిమితంగా అదేంటి ఆయన నియోజకవర్గంలో పట్టుదప్పిపోయాడని ఇగోలకు పోయి ఓడిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడని కేసీఆర్ అంటే పార్టీ టికెట్ ఇచ్చి గెలిచి రాపోండి అని చెప్పినా కూడా మీ తప్పులు ఇక్కడ పలానా కాడున్నాయి, పలానా దగ్గర ఉన్నాయి, వాటిని మీరు సవరించుకుంటే ఈజీగా గెలిచి వస్తారంటే కూడా సవరించుకోకుండా ఇగోలకు పోయి ప్రెస్టేజ్గా పోయి ఓడిపోయి తన వ్యక్తిగతమైనటువంటి అంటే ప్రపంచం అంతా బీఆర్ఎస్ ప్రపంచం జరుగుతున్నప్పుడే ఓడిపోయిన జూపల్లి గారు ఆ తర్వాత రాజకీయ పరిణామంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇవన్నీ మనం చూసిన విషయాలే. పైగా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేసి కర్ణాటక వెళ్ళి శివకుమార్ గారితో కలిసి కొన్ని ఫిర్యాదులు చేశారని ఆ రోజుల్లో వార్తలు చూసాం పేపర్లో. సో అట్లాంటి జూపల్లి కృష్ణారావు గారు మరి ఎందుకో తన ప్రాధాన్యత విషయంలో ఏమన్నా ముందుకెళ్తున్నాడేమనైతే నేను అనుకుంటున్నానంటే రాబోయేటువంటి మంత్రివర్గ కూర్పు చేర్పులు మార్పుల్లో దానికి ప్రాధాన్యతల దృష్ట్యా తానేమైనా ఐడెంటిటీ కోసం ఏమైనా ఛాలెంజ్లు విసిరాడా, ఎందుకు చేశాడేమో. కానీ మొత్తం మీద అయితే జూపల్లి కృష్ణారావు గారు ఏ బస్తీ మే సవాల్, నేను వస్తాను, మీరు అప్పులపై విసురుదాము అని చెప్పాడు. ఆయన అప్పుల మీద స్పష్టంగా ఎక్కడో సవాళ్ళు విసరాల్సిన అవసరం లేదు. జూపల్లి కృష్ణారావు గారు ఆల్రెడీ రికార్డెడ్ మెటీరియల్స్ ఉన్నాయి. మన గుగలమ్మ తల్లి నడినా చెప్తుంది, ఇన్ఫర్మేషన్ యాక్ట్ పక్కన ఒక కాగితం పడేస్తే ఇన్ఫర్మేషన్ అలా దాఖలాలుగా వచ్చేస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసిందే. అంటే మాకు సామాన్యునికో మాలాంటి జర్నలిస్టులకో రోజు దైనందినకరంగా బిజీ ఉన్నటువంటి ప్రజలకు గుర్తుండకపోవచ్చు. కానీ మీరు ఒక హోదాలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకులు, మంత్రిగా చేసినటువంటి నాయకులు సాక్షాత్తు భారత పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులెన్నో సమాధానం చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో చెప్పారు, కాళేశ్వరానికి ఎట్లా జరిగిందో చెప్పారు, అవినీతి జరగలేదని స్పష్టంగా ఇచ్చారు. కేసీఆర్ కాదు నీళ్లు నిధులు నీళ్లు నియామకాల గురించి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రగతి గురించి ఆలోచిస్తున్నాడు. నన్ను కలిసిన ప్రతిసారి తెలంగాణ అభ్యుదయం గురించి ఆలోచించాడని చెప్పి స్వయాన ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చాలాసార్లు చెప్పాడు. అట్లాంటి దానిలో మీరు లొసగులు వెతికే ప్రయత్నం చేయడం నిజంగా ఆశాస్పదం. నిజంగా అప్పు చేశారు, చేయలేదని ఎక్కడా చెప్పట్లేరు, లెక్కలు ఉన్నాయి. సరే, వీళ్ళు చెప్పే కోణంలో ఏమంటారంటే కొన్ని రెవెన్యూ అప్పులు ఉంటాయి, వాటి గురించి కొన్ని డిపార్ట్మెంటు కొన్ని సెక్టర్ల అప్పులు ఉంటాయి, వాటిని లెక్క చేయట్లేరు అంటారు. అలాగే చేద్దాం అన్నీ 2014 నుంచి 2023 December 6 వరకు, ఓకే అనుకుంటా 7th కదా ప్రమాణ స్వీకారం చేసింది. ఆ రోజు వరకు అప్పులు మీరు ఏ రకంగా చేసిన అప్పులు లిస్ట్ చేద్దాం. తర్వాత 2023 December 7th ఆన్వర్డ్స్ స్టిల్ ఆన్ ఎట్ ఈ క్షణం వరకు అప్పులు మీరు ఇక్కడ ఏవైతే ప్రామాణికంగా చేశారో ఆ లిస్టు తీద్దాం, ఇక్కడ తీద్దాం. తర్వాత అక్కడ వాళ్ళు వినియోగించిన ప్రగతి రెవెన్యూ రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీ పాలనలో చేసినటువంటి అప్పులు దానికి రిటర్న్స్ ఏమిటో కూడా చూద్దాం. అప్పులకు వడ్డీలే కడుతున్నారు కదా, మరి ఆ వడ్డీలు ఎంత నిజంగా కట్టారా కట్టలేదా? వడ్డీలు ఎవరైనా కడతారు, మీరైనా కట్టాలి, నేనైనా కట్టాలి, ఎవరైనా కట్టాలి. మరి రెవెన్యూ రిటర్న్స్ ఏమున్నాయి కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అలాగే చేస్తాయంటే మరి 1947 నుంచి భారత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పులు, వాటి వడ్డీలు, సమైక్యాంధ్రలో చేసినటువంటి దాష్టికాలు, దారుణాల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. సో మొత్తం మీద అనవసరంగా జూపల్లి కృష్ణారావు గారికి ప్రయారిటీ ఇచ్చి వీళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా హడావుడి చేసిందని చెప్పాలి. ఎందుకు అంటే అందరికీ తెలిసిన విషయాన్ని, అంటే నేను జూపల్లి గారిని ఏమీ తక్కువ చేయట్లేదు, అనవసరం చర్చ అనేది ఉద్దేశం అంతే. తొడగొట్టిన బీఆర్ఎస్ మంత్రుల వద్దకే మేము వస్తామని చెప్పేసి చర్చలకు సిద్ధమని బీరాలపడి కాంగ్రెస్ సర్కార్ చర్చ లేకుండా బీఆర్ఎస్ నేతని అరెస్ట్ చేసింది. గురువారం తెలంగాణ భవన్కు వస్తానని చెప్పిన జూపల్లి కోసం ఎదురు చూసి చివరికి గన్ పార్క్ వద్దకు బయలుదేరిన హరీష్ రావు తెలంగాణ భవన్ వద్ద అరెస్ట్ చేస్తున్న పోలీసులు.
చాలా గమ్మత్ జరిగింది. అంటే గన్ పార్క్ అమరవీర స్తూపం వద్దకు వెళ్ళి ప్రజెంటేషన్ చేద్దాం అనుకున్నారు. కానీ అక్కడికి కూడా వెళ్ళడానికి వీలు లేదట. ఎందుకో మరి గన్ పార్క్ కూడా వెళ్ళకూడదా? అమరవీర స్తూపం తెలంగాణ ఉద్యమకారులు వెళ్ళడానికి కూడా వీలు లేదంటే ఇక పోలీసు విభాగం ఈ వాటికి ఏమని సమాధానం చెప్పాలి? అక్కడికి వెళితే ఫర్ ఎగ్జాంపుల్ అదే జూపేలి గారి ఆఫీస్కో గాంధీ భవన్కి వెళ్తే అలజడి సృష్టించబడుతుందేమో, అల్లర్లు జరుగుతాయేమో, కవ్వింపులు జరుగుతాయేమో, అరెస్ట్ చేయొచ్చు, అదుపులో తీసుకోవచ్చు, లేదా అక్కడే నిలవరించవచ్చు. ప్రగతి భవన్ తెలంగాణ భవన్ దాటి బయటికి రాకుండా నిలవరించు. కానీ గన్ పార్క్ పోతా అంట కూడా పోనీయకపోవడం మన తెలంగాణలో, మనం సాధించిన తెలంగాణలో, మనం పోరాడే తెలంగాణలో పోరాడి సాధించినటువంటి ఈ హరీష్ రావు లాంటి వాళ్ళని తెలంగాణ గన్ పార్క్ దగ్గరికి కూడా పోనీయకుండా నిలవరిస్తున్నటువంటి విధానం చూస్తే మనం ఎటువైపు వెళ్తున్నాం? తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ వాళ్ళదైనా కాలా? మనకు హక్కులున్నాయా లేవా? వాళ్ళెవరో వచ్చేసి మీ అయ్యా జాగీర్ అని అడుగుతారు, వీళ్ళు వచ్చేసి అవును మీకు హక్కే లేదు, అక్కడ పోవడానికి వీలు లేదనేటువంటి సాంకేతాలు అర్థాలు ఇస్తున్నారంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? తొడగొట్టిన బీఆర్ఎస్, తోకముడిచిన కాంగ్రెస్, డర్గయా సర్కార్. మాటలు కట్టబడకుండా నాలుక మడత, వాళ్ళు రమ్మన్న చోటికే వస్తామన్న అరెస్టులు. మరి ఇక్కడికి వస్తామన్న వాళ్ళని అరెస్ట్ చేశారు, మరి రమ్మని పిలిచిన వాళ్ళని ఎందుకు కవ్వించారు? మీరు ఎందుకు ఆందోళన క్రియేట్ చేశారు? మీరెందుకు శాంతి భద్రతలను దెబ్బతినేసేలా చేశారు? మీరెందుకు సమాజంలో ఈ విధమైనటువంటి విభజన అల్లర్లకు తావిచ్చారని చెప్పేసి సవాలు విసిరిన వారిని ఎందుకు అరెస్ట్ చెయ్యరు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తెలంగాణ పాలకులారా, తెలంగాణ శాంతి భద్రతను రక్షించేటువంటి మంత్రివర్యులు, తెలంగాణ శాంతి భద్రతటువంటి బాధ్యత తీసుకున్నటువంటి బ్యూరోక్రాట్స్ అనేటువంటి పోలీస్ ఆఫీసర్లు, వీళ్ళని అరెస్ట్ చేశారు, చాలా సంతోషం. మరి వీళ్ళని అంటే ఈ అలజడికి కారణమైనటువంటి ఆహ్వానించినటువంటి మంత్రులను, వ్యక్తులను, రాజకీయ నాయకులను వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టరు? ఇదెక్కడి దాష్టికము, ఇదెక్కడి న్యాయం? అంటే వీళ్ళు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? చర్చలకు వెళ్తున్నారు. చర్చలకు వెళ్తే మీకేమి నష్టం? మీరు చర్చలకు వెళ్తే అల్లర్లు జరుగుతాయనుకున్నారు. మరి ఈ అల్లర్లు జరుగుతాయనుకుంటున్నప్పుడు అల్లర్లకు ఆహ్వానించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళకు షోకాజ్ నోటీస్ అయినా పంపించాలి, వాళ్ళని వివరణాత్మకమైనటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మీరు ఎందుకు ఇట్లా వీళ్ళని కవ్వించారు? మీరు కవ్వించడం వల్ల సమాజంలో శాంతి భద్రత దెబ్బతినే అవకాశం ఉంది అని ఎందుకు ఇంటెలెక్చువల్స్ ఆలోచిస్తలేరు? ఇది మనం ప్రశ్నించాల్సింది. అంటే చట్టం ఒకవైపే చూస్తుందా? మెల్లకన్నుందా? గుడ్డి కన్నుందా? స్వార్థంతో పనిచేస్తుందా? చట్టం అందరికీ సమానం కాదా? అధికారులకు తస్మదీయులకు అస్మదీయులకు వేరువేరుగా ఉంటుందా? పాలకులకు దాసోహం అవుతుందా? ఇది భారత రాజ్యాంగం స్ఫూర్తిలో ఇలాగే ఉందా? భారత రాజ్యాంగ చట్టాలు అలాగే చెప్తా ఉన్నాయా? నేరము నేర ప్రేరితము, నేర ఆలోచన, నేర పథకము, నేరస్తులు అందరూ కూడా ఆ నేరంలో భాగస్వాములే. నేరానికి పులికొల్పిన ఈవెన్ సూసైడ్కి పురికొల్పిన, సూసైడ్కి కారణమైనప్పటికీ, అంటే సూసైడ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఆలోచనకు కారణమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసిన వాళ్ళు కూడా కేసులు పెట్టేటువంటి ఈ చట్టాలు ఇట్లా సమాజంలో అలజడి సృష్టిస్తానికో, సమాజాన్ని హాని కలిస్తుందని కదా ఇంత ఆరాటపడి వీళ్ళని అరెస్ట్ చేశారు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ పెంచారు, అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి హెడ్లైన్లోకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పోయిందని మీరే చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నిద్రావస్థలు ఉందన్నారు. వాళ్ళని చైతన్యవంతం చేయడానికి, చర్చలు చేయడానికి మళ్ళీ మీరే కారణమయ్యారు కదా. అంటే దీనికి కారణం ఏంటి? మీరేం చేస్తున్నారు, చట్టాలు ఎలా అమలు చేస్తున్నారు అనేది ప్రశ్నించాల్సి వస్తుంది, ఆలోచించాల్సి వస్తుంది. మొదట తెలంగాణ భవన్కు వస్తానన్న జూపల్లి బీరాలు, తెలంగాణ భవన్కు ఉదయం నుంచి ఎదురు చూసిన కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్లో ప్రత్యేక కుర్చీ వేసి వెయిటింగు. తోచి అక్కడికి రానని గాంధీ భవన్కి వెళ్ళిన జూపల్లి. గురుకులాల్లో టెండర్ల అవినీతి నిరూపించేందుకు గన్ పార్క్ రావాలని బీఆర్ఎస్కు మంత్రుల సవాల్. గన్ పార్క్ రమ్మంటే మళ్ళీ గన్ పార్క్ పోతుంటే పోనీయరు. చాలా ఉంది విషయాలు. ఇలా కాంగ్రెస్ మంత్రులు బీరాలు పలికి జబ్బలు పరుచుకొని కత్తులు తిప్పి ఆనక తోక ముడిచారు, చొక్కా ముడిచి
సవాలు విసిరి చివరికి పలాయనం చిత్తగించారు. తలబిరుసు మాటలు మాట్లాడిన ఆఖరికి తల దించుకున్నారు. దొంగతనం దొరికిపోయిన నోట మాటలు రాక నిశ్చేష్టులు అయ్యారు. వాదించేందుకు సబ్జెక్ట్ లేక సరుకులు లేక వెళ్ళాడారు. నోటికొచ్చిన అంకెలతో రంకెలు వేసిన సచివులు రుజువుల దగ్గరకు వచ్చేసరికి వెనక్కి తిరిగి చూడకుండా పరారయ్యారు. తామే కొరిగిన చోట చర్చల కోసం వేసిన సీటు కోసం ఖాళీగా వెక్కిరిస్తుంటే వెర్రిజ లాజిక్లతో వెకిలి వాదనలతో తమకే మింగుడుపడని వింతావాదన దిగారు. వివాదానికి కారకుడైన అసలు కథానాయకుడికి పంపించిన స్క్రిప్టును వెరిఫికేషన్ లేకుండా అక్షరాల వెల్లించిన పాపానికి సీనియర్ మంత్రి నలుగురిలో బకరా అయ్యారు. మద్దతు కోసం ముందుకు వచ్చిన సచివులు వెర్రిమొఖాలు వేశారు. ముఖ్యనేత మురికి వ్యాఖ్యలు సమర్థించే క్రమం వెర్రిచూపులు చూశారు. గట్టిగా దబాయిస్తే అంకెలు వాస్తవాలు పారిపోయాయి. మైకులు దొరికింది కదా అని నోటుకొచ్చిన కథలు చెప్తే నవ్వుల పాలే అవుతుంది. ఇంతకుముందు చెప్పాం కదా, ఆంధ్రప్రదేశ్లో భావస్వేచ్ఛను అరెస్టానికి సోషల్ మీడియా స్పెషల్ వింగ్ ఏదో పెట్టారు కదా. పిచ్చి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయన్నారుగా. ఈ లెక్కన చూస్తే ఇట్లాంటి చట్టాలు పెడితే వీళ్ళంతా అరెస్టులు అవుతారు, మిగిలేదు ఎవరుండరు. బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తాను, బుధవారం గన్ పార్క్ వస్తానని గురువారం రాత్రి జూపల్లి ప్రకటించారు. గన్ పార్క్ బుధవారం అసెంబ్లీకి చర్చకిద్దామని గురువారం రాత్రి అడ్లూరి చెప్పారు. మంత్రులు గురువారం గన్ పార్క్ వద్దకు వచ్చి మాట్లాడారు. గన్ పార్క్ వస్తామని చెప్పేందుకు హరీష్ రావు ఫోన్ చేసినా మంత్రులు ఎవరు స్పందించలేదు. వీళ్ళని అరెస్ట్ చేసినాక వచ్చి ఇక్కడ కూర్చొని మేము వచ్చామని చెప్తున్నారు. ఇది ఎట్లా ఉంటుంది చూడండి. వీళ్ళనేమో ఇక్కడ రానియరు, వీళ్ళనేమో ప్రగతి భవనం దాటనియరు. మరి వీళ్ళు ఎట్లా వచ్చారు? వీళ్ళలో ఎంతమంది ఉన్నారు? తెలంగాణ అమరవీరులు, తెలంగాణ వీరులు ఎంతమంది ఉన్నారు? ఇందులో తెలంగాణ ద్రోహులే కదా. తెలంగాణలో 60 ఏళ్ళు గోసపడటానికి ద్రోహులు వీలే. తెలంగాణ గోసపడటానికి కారణం ఈ ద్రోహులే కదా, ఈ ద్రోహపాటి కదా. ఈయన గన్ను పెట్టాడు కదా, ఈ కళ్ళద్దాల వీరుడు, ఈ ధీరుడు వీరుడు తెలంగాణ ఇంకెక్కడిదని చెప్పి ఇతను కూడా రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి ఈయన బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి దారా నాగేంద్ర గారు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ కండ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో కూర్చుంటారు. గౌరవలేనటువంటి వ్యవస్థలు మాత్రం ఈయన ఏం పార్టీ మారలేదంటారు. మరి అది ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా రాజ్యాంగ ద్రోహం ఇంకోటి ఉండదు. అది వేరే చర్చ, తర్వాత మాట్లాడదాం. ఇట్లాంటి అసలు వీళ్ళ నాయకుడే గన్నులు బట్టి తెలంగాణ మీద ఉద్యమకారుల మీద గన్ను పెట్టినటువంటి ధీరుడు కదా. మరి వీళ్ళు ఈ అమరవీరుల స్తూపానికి వెళ్ళే అర్హత ఉన్నప్పుడు అమరవీరుల దగ్గరికి వెళ్ళడానికి అనుమతించినటువంటి పోలీస్ విభాగం వీళ్ళని ఎందుకు అనుమతించరు అంటే దొంగలకు సద్దులు కడుతుంది. ఏం జరిగిందో చూశాం కదా, ఇప్పుడు అర్థమైందా? చూస్తున్నటువంటి వ్యూవర్స్, మన తెలంగాణలో మనం సాధించుకున్న దాంట్లో మనకక్కర్లేనిటువంటి, మనకు సంబంధం లేనటువంటి అపోహల మీద మార్పు కోరుకుంటే గడ్డి తింటున్నాం ఇప్పుడు.